హే ఎవ్రీవన్, నా పేరు అభి అండి. నేను ఒక వెల్నెస్ కోచ్ని, అలాగే ఫిట్నెస్ ట్రైనర్ని. అలాగే మన హెల్త్ అనేది మనం డైలీ ఎలా బెటర్ చేసుకోవాలి, ఎలా మనం క్యాలరీ మేనేజ్మెంట్ చేసుకోవాలి, ఎలా మన ఫుడ్ అనేది మనం ప్లాన్ చేసుకోవాలి, అలాగే మన డే రొటీన్లో మనం ఎలాంటి వర్క్ని డిస్టర్బ్ చేసుకోకుండా మన బాడీకి పర్ఫెక్ట్ న్యూట్రిషన్, పర్ఫెక్ట్ ఫుడ్ అనేది ఎలా ఇవ్వాలి అనేది గైడ్ చేస్తూ ఉంటాను. ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు కదా, తను ఒక 2.5 year బ్యాక్ వచ్చి ఒక స్టూడెంట్ బ్యాక్గ్రౌండ్ అనమాట. తను ఒబేసిటీతో ఇబ్బంది పడుతూ ఉన్నాడు. బరువు తగ్గేదానికి చాలా ట్రై చేశాడనమాట. నాకు ఒక మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా తను పరిచయం అయ్యాడు. నాతో వచ్చి కన్సల్ట్ అయ్యారు. కన్సల్ట్ అయ్యాక తను ఎంత వెయిట్ లాస్ అయ్యాడు, సో తన బెస్ట్ రిజల్ట్స్ ఏంది, తన స్కిన్ ఎలా మారింది, తన యాక్టివిటీస్ ఎలా ఉంది, ఇప్పుడు ఇక్కడ నేను చెప్పినట్టు చేశాక తనకి ఏమేమి రిజల్ట్స్ వచ్చిందో ఒకసారి కనుక్కుందాం. తన బిఫోర్ ఫోటో ఇక్కడ పెడుతున్నా, చూడండి ఎలా ఉన్నాడు. బాగున్నాడా? ఇప్పుడు బాగున్నాడా? ఓకేనా? ఒకసారి అడదాం. హాయ్ అమాన్. బిఫోర్ ఇంతకుముందు నువ్వు ఉన్నావు కదా ఒబేసిటీతో, అప్పుడు ఉండేటప్పుడు నీ బాడీ ఎలా ఉండేది, నీ మైండ్ సెట్ ఎలా ఉండేది, బరువు తగ్గేదానికి ఏమేమి చేసేవాడివి, తగ్గాలంటే ఎలా అనేసి ఏమైనా ఓవర్ థింకింగ్ ఏమైనా చేసేవాడివా? బిఫోర్ ఏంటంటే నాకు లైఫ్ స్టైల్ ఎలా లీడ్ చేయాలి ఏంటనేది తెలిసేది కాదు. నార్మల్గా జిమ్కి వెళ్ళే వాళ్ళం. ఒక 6 months ప్యాకేజ్, లేదంటే న్యూ ఇయర్కి 1 year ప్యాకేజ్ తీసుకుంటే మంచి డిస్కౌంట్ వస్తుందని తీసుకొని ఒక 1 month 2 months, లేదంటే కొన్నిసార్లు 20 days 30 days వెళ్ళి ఆపేసిన రోజులు కూడా ఉన్నాయి. ఇలా వెళ్తున్న లైఫ్ స్టైల్లో నేను బిఫోర్ ఏమనుకునేవాడిని అంటే, మన లైఫ్ లైఫ్ స్టైల్లో అంటే నార్మల్గా లైఫ్ స్టైల్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం 80 to 90% మనం చేసే వర్కౌట్ పైన ఉంటుందేమో అని నేను బిఫోర్ థింక్ చేసేవాడిని. 10% మాత్రమే ఫుడ్ అని అనుకొని బాగా జిమ్లో వర్కౌట్ చేసేవాడిని. మళ్ళీ ఇంటికి వచ్చి ఏ మహా అయితే ఒక ఫ్రూట్ 2 fruits తినేవాడిని, లేదంటే 2 eggs తినేవాడిని. ఇదేనేమో డైట్ అని, ఇదేనేమో మనం చేయాల్సిందే అనే ఒక ఎలిజినేషన్లో ఉండేవాడిని. అంటే నా చిన్న డౌట్, అంటే నువ్వు ఎందుకు బరువు తగ్గాలనుకున్నావు? ఎందుకంటే నా షర్ట్ సైజు ఎక్సెల్ ఉన్నింది. ఇప్పుడు నాకు నచ్చిన బట్టలు కొనుక్కోవాలన్నా సరే నాకు దాంట్లో దొరికేది కాదు. తర్వాత నాతో ఉండే ఫ్రెండ్స్ కానీ వీళ్ళు కానీ, అప్పుడు నేను న్యూట్రిషన్ స్టార్ట్ చేసినప్పుడు, నేను బిఫోర్ ఈ వెల్నెస్ సెంటర్కి రాకముందు నాతో ఉండే ఫ్రెండ్స్ అందరూ 20-21 years ఉండేవాళ్ళు. ఆ ఏజ్లో ఆల్మోస్ట్ చూసుకుంటే ప్రతి 10 మందిలో 9 మంది ఫిట్గానే ఉండేవాళ్ళు, బాగా క్రికెట్ ఆడేవాళ్ళు. నేను అలాంటి ఫిట్నెస్, అలాంటి ఎనర్జీతో ఉండాలంటే ఆ ఓవర్ వెయిట్తో ఉన్నప్పుడు నాకు అంత కన్జప్షన్ అయ్యేది కాదు. ఆ ఎనర్జీ లెవెల్స్ కానీ నేను రీచ్ కాలేకపోయాను. కొంచెం తగ్గితే లుక్స్ బాగుంటాయి, మంచి బట్టలు వేయచ్చు, టక్ చేయొచ్చు, మన ప్రజెన్స్ ఆఫ్ మైండ్ బాగుంటుంది, కాన్ఫిడెన్స్ బాగుంటుంది అనే ఉద్దేశంతో 2 years నుంచి నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పటి నుంచి చేస్తూ ఉన్నాను జిమ్. కానీ ఎంత చేసినా సరే, వర్కౌట్స్ ఎన్ని ఫాలో అయినా, ఎన్ని ట్రై చేసినా పెద్దగా రిజల్ట్ ఏం కనిపించేది కాదు. ఒక అర కేజీ అటు ఇటుగా ఉండేవాడిని. మళ్ళీ ఇంకొక 10 రోజులు 20 రోజుల తర్వాత దాన్ని మళ్ళీ కవరప్ చేసి మళ్ళీ పెరిగిపోయేవాడిని. అలా అలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నప్పుడు నాకు ఒకరోజు మా ఫ్రెండ్ చెప్పాడు, ఎలాంటి ఎక్సర్సైజెస్ పెద్దగా లేకుండా మనకు ఫుడ్తో మేనేజ్ చేస్తారు అన్నప్పుడు నాకు ఫస్ట్ ఏంటబ్బా ఇది కరెక్టా కాదా అనుకొని నేను ఫస్ట్ విజిట్ చేశాను. అప్పుడు నేను సార్ దగ్గర విజిట్ చేసినప్పుడు, మనకు ఒక రోజుకి మనిషి ఎంత ప్రోటీన్ ఇంటేక్ తీసుకోవాలి, ఎన్ని విటమిన్స్ తీసుకోవాలి, ఇవన్నీ తీసుకున్నప్పుడు వాళ్ళ మనిషి లోపల, బాడీ లోపల ఆర్గాన్స్ ఎలా రియాక్ట్ అవుతాయి, ఇవి ఎలా పనిచేస్తాయి, మన శరీరంలో ఎలా ఉంది, బయట నుంచి మనం ఎలా ఉన్నాం, లోపల నుంచి ఎలా ఉన్నాం అని నాకు క్లారిటీగా, నేను ఒక డైలీ డే బై డే ఎప్పుడైతే విజిట్ చేస్తూ వచ్చానో నాకు రోజు ఒక్కొక్క కొత్త విషయాలు నేర్చుకోవడానికి నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. ఎప్పుడైతే ఇలా కొత్త విషయాలు నేర్చుకుంటూ నాకు ఇస్తున్న బ్రేక్ఫాస్ట్ కానీ, నా ఫుడ్లో డైట్స్ దేనివల్ల మారుస్తున్నారు, నేను దేనివల్ల నాకు ఈ మంత్లో మజిల్ పెరిగింది, దేనివల్ల ఫ్యాట్ తగ్గింది అనేది ఇది ఎలా తెలిసింది? ఎప్పుడైతే చెకప్ చేస్తారో, బిఎంఐ చెకప్ చేసినప్పుడు, బిఎంఐ చెకప్ అంటే అందరూ గుర్తుపెట్టుకోండి, ఇది జనరల్ చెకప్. అందరూ చేసుకుంటే చాలా మంచిది. చేసుకోకపోయినా దాని మీద నాలెడ్జ్ అనేది పెంచుకోండి. బిఎంఐ ఫుల్ ఫామ్ ఏంది? బాడీ మాస్ ఇండెక్స్. జస్ట్ మీరు గూగుల్లో టైప్ చేసినా మీకు ఫుల్ ఆర్టికల్స్ వచ్చేస్తాయి దాని మీద. సెర్చ్ చేయండి. బిఫోర్ ఇంతకుముందు ఉండేటప్పుడు దీని మీద నీకు ఒక ఐడియా ఉండేదా? నాకేదో బిఎంఐ చెకప్ అన్న వెంటనే నేను ఏదో బ్లడ్ తీసుకుంటారేమో, ఏదైనా చేస్తారేమో అని భయపడుతూ వచ్చాను. సింపుల్గా ఒక స్కానర్ మీద నిలబెట్టారు నన్ను. అంతే, అది నిలబెట్టాక మన శరీరంలో ఎంత వేస్ట్ వాటర్ ఉంది, ఎంత మజిల్ ఉంది అనేది అది చూపించింది. వన్స్ అది చూపించాక మా కోచ్ ఎలా గైడ్ చేశారంటే, ఇవి ఉన్నాయి, ఫస్ట్లో నువ్వు ఇది తగ్గాలంటే నువ్వు ఇలాంటి భోజనం తినాలి, నువ్వు ఇలా చేయాలి. మార్నింగ్ నువ్వు వచ్చినప్పుడు
సో ఎప్పుడైతే వెల్నెస్ సెంటర్కి వస్తావో ఇక్కడ ఇచ్చే బ్రేక్ఫాస్ట్లో ఇవి ఉండడం వల్ల నీకు ఈ వారంలో ఇది తగ్గింది, ఈ వారంలో మజిల్ ఇలా ఒక చిన్న డౌట్. సో ఇవి అంటే ఏం లేదు, మన బాడీలో ఎగ్జాక్ట్ ఫ్యాట్ లెవెల్స్ ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉందా లేదా, సో ఇంటేక్ క్యాలరీస్ అనేది కరెక్ట్గా ఉందా లేదా, మజిల్ లెవెల్ ఎంత ఉంది, స్కిన్లో ఫ్యాట్ ఎంత ఉంది, సో మనం విజరల్ ఫ్యాట్ అంటే పొట్ట చుట్టూ ఎంత ఫ్యాట్ ఉందని చెప్తామన్నమాట. ఆ చెకప్ చేసుకుంటే ఒక మెజర్మెంట్ వస్తుంది, దాన్ని బట్టి గైడ్ చేసేదానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. దాన్ని బట్టి స్కిన్ కూడా చాలా డార్క్గా ఉండేది. ఓకే, స్కిన్ అంటే స్కిన్ డిజీజ్ చూడండి ఎట్లుండేవాడు ముందు, ఇప్పుడు బిఫోర్ చూడండి, ఫొటోస్ కూడా మీకు పెడుతున్నా. సో నీకు బెస్ట్ అనేది ఏమనిపించింది ఇన్ని రోజుల జర్నీలో? నాకు బెస్ట్ అంటే స్టార్టింగ్ 2 to 3 డేస్లోనే నాకు ఎనర్జీ లెవెల్ సూపర్గా ఉన్నింది, ఆకలి బాగా వేస్తూ ఉన్నింది, నిద్ర నాకు టైంకి నిద్ర వస్తూ ఉన్నింది, టైంకి నిద్ర లేస్తూ ఉన్నాను. ఇది నాకు బాగా నచ్చింది. బిఫోర్ హ్యాబిట్స్ ఎట్లుండేవి నీది? బిఫోర్ ఏంటంటే స్లీపింగ్, ఇంకా మాది స్టూడెంట్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మేము బాగా పబ్జీ ఇలాంటివి గేమ్స్ ఆడుతూ ఉండేవాళ్ళము. బయట ఎక్కువగా యూట్యూబ్ ఇవి సోషల్ మీడియా ఇలా ఉండి నైట్ ఏ టైంలో పడుకుంటున్నామో ఏ టైంలో లేస్తామో 2 కానీ 3 కానీ ఇది కామన్. ఆ టైంలో పడుకునేది. కరెక్ట్గా 9-9:30 కాలేజ్కి వెళ్ళాలంటే ఒక 15-20 నిమిషాల ముందు లేచేది, ఇలా ఉండేది. సో ఇలా ఉండే లైఫ్ స్టైల్లో ఇంక అంతేలే, ఇది కామన్ ఏమో ఇప్పుడు ఉండే జనరేషన్లో, ఇదే కరెక్ట్ ఏమో అని మనం అనుకుంటూ ఉన్నాం. సో ఇక్కడికి వచ్చాక తెలిసింది ఇలాంటి లైఫ్ స్టైల్తోనే మనం ఉంటే నాకు ఒక 30 ఏళ్ళు వచ్చినా 25 ఏళ్ళు వచ్చినా నేను ఇప్పుడు మనం చూస్తున్న వాళ్ళలో ఎలా అయితే డయాబెటిక్ కానీ కొన్ని వాటికి ఎవరైతే మెడిసిన్లోకి వెళ్ళిపోతున్నారో డైలీ 1, 2, 3 అని ట్యాబ్లెట్ కౌంట్ ఎలా పెంచుకుంటున్నారో, సో నేను ఇలానే కంటిన్యూ చేస్తే నా లైఫ్ కూడా ఇలానే ఉంటుందని నాకు క్లారిటీ వచ్చింది. ఎప్పుడైతే నేను ఒక 10 days 20 days ఇలా వెల్నెస్ సెంటర్కి రోజు వస్తూ ఉన్నానో, సో ఇలా ఉంటే మనం కూడా ఇలా అయిపోతామా, ఇలా ఉండే వాళ్ళు ఇక్కడ చాలామంది వచ్చి బెటర్ అవుతూ వాళ్ళు రిజల్ట్ షేర్ చేసినప్పుడు కూడా ఓకే ఇలా ఉంటే నేను కూడా ఇలానే చేసుకోవాలేమో, భోజనానికి ముందు ఒక ట్యాబ్లెట్, భోజనం తర్వాత ఒకటి వేసుకోవాలేమో అని నేను అనుకుని రియలైజ్ అయ్యాను. దీంతో పాటు నువ్వు వచ్చిన కొత్తలో మార్నింగ్ టైం టిఫిన్ తినవనేసి చెప్పినట్టు గుర్తు, అది మర్చిపోయావు అవునా కదా? సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అందరూ 8-9కి ఇలా తింటూ ఉంటారు, నేను లేచేదే 9-10 అలా అయిపోయింది. సో ఆల్మోస్ట్ ఆల్ మార్నింగ్ అయితే కొన్నిసార్లు స్కిప్ చేస్తాను, కొన్నిసార్లు 11-12కి ఆ టైంలో ఎగ్ పఫ్ కానీ సమోసా కానీ ఇలాంటి జంక్ ఇచ్చేవాడిని ఖాళీ టైంలో. లేదంటే డైరెక్ట్ ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అన్నా కూడా ఏదో ఒక ఫ్రైడ్ రైస్ కానీ బిర్యానీ కానీ ఇలాంటి ఐటమ్స్ నేను తింటూ ఉండేవాడిని. సో అలా ఏది తింటే మంచిది అనేది తెలుసుకోలేదు, ఏది టేస్ట్గా ఉంటే అది తింటే మంచిది అని బిఫోర్ అనుకునేవాడిని. ఓవరాల్గా ఎంత వెయిట్ తగ్గావు? 15 kgs ఫ్యాట్ లాస్. 15 kgs. సో ఫ్యాట్ లాస్ అయ్యావు. సో కనిపిస్తుంది తను అసలు వెయిట్ లాస్ అయినట్టు, తన స్కిన్ కానివ్వండి, తన బాడీ కానివ్వండి, ఎంత యాక్టివ్గా ఎంత పర్ఫెక్ట్గా ఉంది చూడండి. సో హెల్తీ వేలో మనం ఎప్పుడైతే తగ్గుతామో, సో లాంగ్ టర్మ్లో మనం చాలా హెల్తీగా చాలా ఫిట్గా, స్కిన్ కూడా చాలా బెటర్గా ఉంటుంది. సో చాలామంది ఏం చేస్తారంటే సో వెయిట్ అనేది తగ్గిపోతారు ప్రాపర్గా అనేది గైడ్లైన్స్ లేకుండా, వాళ్ళ స్కిన్ వాళ్ళ బాడీ అనేది ప్రాపర్ హెల్తీగా ఉంటుంది. అంటే చూడగానే వాళ్ళు ఏదో సిక్లో ఉన్నారనేసి మనకి అర్థమైపోతుంది. సో అందుకనేసి మనకి ఒక వెల్నెస్ కోచ్ అనేది ఎప్పుడు మనకి అట్లా వెల్నెస్ కోచ్ అనేది ఒకరు కావాలి. ఒకసారి అడగదాం, తను వెల్నెస్ కోచ్ వల్ల కూడా అంటే నేను ఒక వెల్నెస్ కోచ్ కదా, నా వల్ల ఏం నేర్చుకున్నాడు, సో అలాగే నా కోచింగ్లో నా దగ్గర నుంచి నువ్వు ఏం నేర్చుకున్నావు ఇంతవరకు అడగలేదు, నేను తెలుసుకుంటా. చెప్పిన దాంట్లో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఏం నేర్చుకుంటున్నావు? నేను ఎప్పుడైతే ఫస్ట్ విజిట్ అయ్యానో, సో సార్ని చూశాక ఆయన ఫిట్నెస్ కానీ ఆయన లైఫ్ స్టైల్ కానీ బాగా నచ్చింది. సో ఫస్ట్ స్టార్టింగ్ మంత్లో ఎలా అంటే, సో నేను కూడా ఇలా ఫిట్గా అవ్వాలి, ఇలా నా బాడీని కూడా ఇలా చేసుకోవాలి, నేను కూడా కొంచెం ఎడ్యుకేట్ అయితే దీని గురించి నేను నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ వీళ్ళందరూ కూడా నెక్స్ట్ నాలాగా కానీ జనరల్గా మెడిసిన్లోకి వెళ్ళకుండా వాళ్ళు హెల్త్ అండ్ ఫిట్నెస్తో బాగుంటారు కదా అని నేను అనుకొని ఫస్ట్ ఫాలో చేశాను. సో ఏం తినాలి, ఏం చేయాలి అనేది ఎలా అయితే గైడ్ చేశారో అది చేసుకుంటూ వస్తున్నాను. ఇలా చేసుకొని వచ్చే క్రమంలో డైలీ విజిట్ అయ్యే టైంలో నాకు ఫస్ట్ ఏం నేర్పించారంటే పర్ కేజీకి 1 గ్రామ్ ప్రోటీన్ కన్జప్షన్ చేయాలి, సో ఇన్ని భోజనాలు తినాలి. కనీసం మనిషి బయట నుంచి ఎలా అయితే ఒక్కొక్క రంగులో ఉందో లోపల ఉండే ఆర్గాన్స్ కానీ బోన్స్ కానీ మన స్కల్ కానీ నర్వస్ సిస్టమ్ కానీ ఇలా ఇవన్నీ డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. సో వాటికి మనం యాక్టివ్గా ఉంచుకోవాలి, రోజు అవి బాగా పనిచేయాలంటే అన్ని కలర్స్లో ఉండే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మనం కన్సప్షన్ చేస్తేనే హెల్తీగా ఉంటారు అని చెప్పారు. సో అప్పుడు నేను బయట చూసుకోవాలనుకుంటే ఒక యాపిల్ 1 కిలో కొనాలనుకున్నా
పప్పాయ కొనాలనుకున్నా. సో ఇవన్నీ మనం కొనుక్కుంటే ఇన్ని తింటాం ఓకే. తీసుకుంటాం, తినేస్తాము. కానీ ఇవన్నీ డైజెస్ట్ ఎలా అవుతాయి? ఏంటి? అని చాలా ఇది చేశాను. సో అప్పుడు స్మార్ట్‌గా మనం ఎలా మన బ్రేక్‌ఫాస్ట్‌ని, లంచ్‌ని, డిన్నర్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా నేను ఇక్కడికొచ్చాక నేర్చుకున్నాను. సింపుల్ వేలో ఎలా చేసుకోవాలి? మన హంగర్‌ని ప్రోటీన్ ద్వారా ఎలా కంట్రోల్ చేయాలి? సో ఇలాంటివన్నీ ఒక్కొక్కటి నేర్చుకున్నాక నాకే ఒక 1 మంత్ అయ్యాక ఈజీ అయిపోయింది. సో ఇంత సింపుల్‌గా చేయొచ్చా అని అనుకునే టైంలో సింపుల్‌గా ఒక 80 రోజుల్లో 15 కేజీలు ఫ్యాట్ లాస్ అయ్యి, సో ఒక 800 గ్రామ్స్ మజిల్ బిల్డ్ ఎన్ని చేసుకొని డేస్‌లో? 80 రోజుల్లో 80 80 డేస్. డేస్. అరౌండ్ నియర్ బై 3 మంత్స్. నియర్ బై 3 మంత్స్. సో 1 ఆర్ 2 డేస్, 1 ఆర్ 2 వీక్స్ కాదు, 3 మంత్స్ అరౌండ్ ఇస్ అ హెల్దీ వే కూడా. ఓకే. సో ఈ జర్నీలో తగ్గేటప్పుడు నీకు కాంప్లిమెంట్స్ ఏమొచ్చాయి? కాంప్లిమెంట్. సో ఫస్ట్‌లో అందరూ పెద్దగా పట్టించుకోలేదు. ఒక 4 కేజీలు, 5 కేజీలు తగ్గే టైంలో ఎప్పుడైతే నేను ఒక 10 కేజీస్ ఫ్యాట్ లాస్ అవుతూ వచ్చానో, సో చాలామంది గమనించారు. "ఏం డైట్ చేస్తున్నావా? ఏంటి జిమ్‌కెళ్తున్నావా?" అని ఇలా చెప్పేవాళ్ళు. తర్వాత నా చుట్టుపక్కల ఉండేవాళ్ళు కూడా నన్ను చూసి చాలామంది ఇన్‌స్పైర్ అయ్యి వాళ్ళు కూడా వాళ్ళ వెల్‌నెస్ సెంటర్‌కి విజిట్ చేసి వాళ్ళ అలవాట్లు మార్చుకున్నారు. వాళ్ళు బరువు తగ్గారు. సో ఇలా ఓకే. చాలా నిన్ను మంది చూసి కూడా ఫస్ట్ నిన్ను చూసి ఇంప్రెస్ అయ్యారు. ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఎవరు? ఫస్ట్ ఇన్స్పైర్ అయింది మా ఇంట్లో మా మదర్‌ని. డే 15థ్, 11థ్ సంథింగ్ ఒక 10 డేస్ కంప్లీట్ అయినప్పుడే మా మదర్ ఇన్స్పైర్ అయ్యారు. వాళ్ళ మదరు. తను అడదాం. వాళ్ళ ఫోటో పెట్టచ్చా? ఆ! సో ఓకే. వాళ్ళ ఫోటో పెడుతూనే ఎలా ఉన్నారో చూడండి. సో ఇలా ఉండేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు ఎలా ఉన్నారు వాళ్ళు? ఇప్పుడు మీరే చూడండి ఇలా ఉన్నారు ఇప్పుడైతే. సో ఇప్పుడైతే ఇలా ఉన్నారు. తన స్టోరీ తనది కూడా ఒకసారి రిజల్ట్స్ తనతో 2 మాటలు విందాం. వీలైతే తనని కూడా ఒకసారి తన ఫుల్ రిజల్ట్స్ మనం వీడియో తీసేదానికి ట్రై చేద్దాం. ఓకేనా? ఓకే. అమ్మ ఫస్ట్ సో ఆ 10-15 డేస్ మధ్యలో నేను నార్మల్‌గా ఎక్కువగా మా మదర్‌ని రెస్టారెంట్స్‌కి తీసుకెళ్ళేవాడిని. అక్కడెళ్ళి ఇవి తినేవాళ్ళు. ఈ 10-15 డేస్‌లో నేను చెప్తూ ఉన్నాను. ఇది తిందాము, ఈ కూరగాయలు తిందాము, ఇలాంటివి తినాలి అని చెప్పి ఎప్పుడైతే నా అలవాట్లు, నా మాటలు ఇవి మారడం గమనించారో, సో అప్పుడు తను కొంచెం ఇన్స్పైర్ అయింది. ఇదేంటి కొత్తగా ఉందే, ఎప్పుడు ఏదో ఒకటి జంక్ తినాలి, నాన్ వెజ్ తినాలి అనేవాళ్ళు ఇలా సింపుల్‌గా ఏంటి మాటలు మారాయి, తినాల్సిన భోజనం టైం మారిపోయింది స్పెషల్‌గా. ఎప్పుడంటే అప్పుడు కాకుండా ఒకే టైం మెయింటైన్ చేశాను. సో ఇది నన్ను దగ్గరగా చూసి అబ్జర్వ్ చేసినప్పుడు మా మదర్ కూడా నా డే 15థ్‌లోనే విజిట్ అయ్యారు. సో విజిట్ అయిన కొత్తలో మా మదర్‌కి కూడా బ్లడ్ పర్సెంటేజ్ 7 ఉండింది. సో 7 నుంచి చాలా వీక్‌గా ఉండేవాళ్ళు. లైట్‌గా ఆయాసం వచ్చేది. పాదాల దగ్గర నడుస్తున్నప్పుడు కానీ, మెట్లెక్కినప్పుడు కానీ చిన్న చిన్న పెయిన్స్ ఉండేవి. ఒక 2 అంతస్తులు కనిపిస్తే ఎక్కాలా వద్దా అని ఇది ఆలోచించేవాళ్ళు. అమ్మని అడిగితే బాగుంటుంది రిజల్ట్స్. Yeah. ఓవరాల్‌గా నువ్వు ఇప్పుడు ఇది 15 ఇయర్స్ తగ్గాక మళ్ళీ నీకు ఇప్పుడు ఇన్ని రోజులు మళ్ళీ కంటిన్యూ అవుతున్నావు. దాంతోపాటు తను వెయిట్ తగ్గి ఈ ప్రొఫెషన్ బాగుండి తను కూడా ఇక్కడ సో కొంచెం నాలెడ్జ్ అనేది పెంచుకొని ట్రైనింగ్స్ అనేది తీసుకుంటూ సో ఇక్కడ మనకి లోకల్ సో స్టేట్, నేషనల్, సో ఇంటర్నేషనల్ ట్రైనింగ్స్ దొరుకుతాయి అన్నమాట. సో ఇక తను వచ్చి నేషనల్ వరకే అనేది ట్రైనింగ్ తీసుకున్నాడు. సో ఈ ఓవరాల్ 2.5 ఇయర్లో అనమాట. సో ఈ నాలెడ్జ్ వల్ల తనకి ఏమేమి బెనిఫిట్స్ ఇంకా వచ్చాయి ఒకసారి అడుగుదాం. సో నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ ఏమనుకున్నానంటే నేను నా ఫ్యామిలీ బాగుండాలి, నేను హెల్తీగా ఉండాలి అని అనుకున్నాను. నేను ఎప్పుడైతే ఇలాంటి ఆపర్చునిటీ ఒకటి నాకు చూపించినప్పుడు సో నేను ఆనందంగా ఉండి నేను ఎలా అయితే మా కోచ్ని సో నాకు మంచి లైఫ్ చూపించారు, మంచి డైట్ చెప్పారు, నేను ఆరోగ్యంగా ఉన్నానని నేను ఎలా అయితే హ్యాపీగా తలుచుకుంటున్నానో, ఎలా అయితే అనుకుంటున్నానో, సో ఇదే నెక్స్ట్ వేరే ప్రొఫెషన్లో నేను ఎక్కడున్నా సరే మేబీ నేను ఇలా చేయొచ్చు, చేయకపోవచ్చు. మేబీ నేను మళ్ళీ బ్యాడ్ కమ్యూనిటీతో ఉండి బ్యాడ్ హ్యాబిట్స్లోకి వెళ్ళిపోవచ్చు. సో ఇలాంటి బెస్ట్ కమ్యూనిటీతో, బెస్ట్ ఫ్యామిలీతో ఉంటే నేను లైఫ్ లాంగ్ ఉండే అవకాశం ఉంటుంది కదా ఇలానే ఆరోగ్యంగా అని నేను ఒకసారి థింక్ చేసి నేను అడిగాను. నేను కూడా చేయాలంటే ఎలా ఏంటి అన్నప్పుడు సో నాకు గైడ్ చేశారు. సో నేను ఇలా చేస్తున్నాను, కొన్ని ట్రైనింగ్స్ ఉంటాయి, ఇవి ఉంటాయి, దీన్ని నువ్వు రెగ్యులర్గా ఒక 1 మంత్ నుంచి 3 మంత్స్ వరకు అటెండ్ అవుతూ నేర్చుకో, నీకు ఒక క్లారిటీ వస్తుంది, దాని తర్వాత నువ్వు డెసిషన్ తీసుకో అని చెప్పి నాకు ఇలా గైడ్ చేసినప్పుడు నేను ఓకే చూద్దాం ఎలా ఉంటుంది అని చెప్పి ట్రైనింగ్స్కి వెళ్ళినప్పుడు సో డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ప్రొఫెషన్స్లో ఉండేవాళ్ళు కానీ, డిఫరెంట్ వర్క్స్ చేసేవాళ్ళు కానీ, బిజినెస్ మ్యాన్ కావచ్చు, హోమ్ మేకర్ కావచ్చు, సో ఇలా చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఇక్కడ హెల్తీగా అయ్యి వాళ్ళ లైఫ్ స్టైల్ని, వాళ్ళ ఫ్యామిలీని
హెల్తీగా మార్చుకొని బెస్ట్ పొజిషన్స్లో కానీ బెస్ట్ ఎర్నింగ్స్లో కానీ ఉన్నారు. సో బిఫోర్ బ్యాక్గ్రౌండ్ ఎలాంటిది ఉన్నా సరే మంచి ట్రైనింగ్స్ మనం అటెండ్ అయ్యి మంచిగా నేర్చుకుంటే దానికి దీనికి సంబంధం లేకుండా ఎడ్యుకేషన్తో కానీ సో మన దాంతో కానీ మనం నేర్చుకున్న దాంట్లో మన స్కిల్స్ డెవలప్ అవుతూ ఉంటే మనం ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్ళొచ్చు. సో దీనికి మన బ్యాక్గ్రౌండ్కి ఎలాంటి సంబంధం లేదు అనేది నాకు ఒక క్లారిటీ వచ్చింది. సో దాని తర్వాత నేను కూడా ఎందుకు చేయకూడదు అనే కాన్సెప్ట్తో స్టార్ట్ చేశాను. సో స్టార్ట్ చేశాక ఒకప్పుడు ఉండేదానికంటే ఇప్పుడు నా మీద నేను సెల్ఫ్ అవేర్గా ఉన్నాను, సెల్ఫ్ అంటే కాన్ఫిడెంట్. సింపుల్గా చెప్పాలంటే స్టూడెంట్గా వచ్చేటప్పుడు తనకి హోప్ అనేది ఎక్కువ లేదు హెల్త్ మీద, సో ఫ్యూచర్ మీద. ఇక్కడికి వచ్చాక హెల్త్ బెటర్ చేసుకున్న కాన్ఫిడెన్స్ వచ్చింది. హెల్త్ వచ్చాక కాన్ఫిడెన్స్ వచ్చాక ఏమవుతుంది నెక్స్ట్, సో ఫ్యూచర్లో ఏదో ఒకటి చేయాలనేసి ఉన్నారు. సో ఈ ప్రొఫెషన్ బాగుంది కదా, నేను ఇది ఎందుకు చేయకూడదు అనేసి చేశారు. సో హెల్త్ బెనిఫిట్ వచ్చాక ఇప్పుడు హెల్త్ బాగుంది. సో అలాగే ఇది ప్రొఫెషన్ తీసుకున్నాక పర్సనల్గా ఎలా ఉంది నీకు? అందరూ నిన్ను సార్ అంటూ ఉంటే, సో అందరూ నీకు కొంచెం గైడ్లైన్స్ నిన్ను అడుగుతూ ఉంటే నువ్వు చెప్పేటప్పుడు ఎలా ఉంది? సో నేను పర్సనల్గా స్టార్ట్ చేసినప్పుడైతే సో నేను అనుకునేవాడిని మనం ఇలా చెయ్యొచ్చా ఇంత ప్రొఫెషనల్గా అని అనుకునేవాడిని. ఎప్పుడైతే నేను ట్రైనింగ్స్ అటెండ్ అవుతూ నేర్చుకుంటూ ఉన్నానో నా మీద నాకు కాన్ఫిడెంట్ లెవెల్ పెరిగింది. సో ట్రైనింగ్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ అని చెప్పి సో వెల్నెస్ ప్రొఫైల్ ఎలా మెయింటైన్ చేయాలి, మనం ఎలా నేర్చుకోవాలి అని రోజు చిన్న చిన్నవి నేర్చుకున్నప్పుడు నాలో నాకే డెవలప్మెంట్ కనిపించినప్పుడు నేను కాన్ఫిడెంట్గా నాకు బిఫోర్ ఎలా అయితే మా కోచ్ నాకు సజెస్ట్ చేశారో సో ఇలా నేను కూడా డిఫరెంట్ బాడీ మెటబాలిజం ఎలా ఉంది, నేను ఎప్పుడైతే స్టేట్ లెవెల్ ట్రైనింగ్స్ కానీ నేషనల్ లెవెల్ ట్రైనింగ్స్ కానీ అటెండ్ అయినప్పుడు అక్కడ నాకు ఏం నేర్పించారు, అక్కడ ఉండే మనుషులు ఎలా నేర్చుకుంటున్నారు అనేవి నేను ఎప్పుడైతే ఒక 2 years వరకు ట్రైనింగ్స్తో ఉండి నేర్చుకుంటూ ప్రజెంట్ ఇప్పుడు కూడా నేర్చుకుంటూ ఉండడం వల్ల సో డే బై డే నా లైఫ్ స్టైల్లో చాలా ఇంప్రూవ్ అవుతూ వెళ్ళింది. సో ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఒక్క సెకండ్. సో ఇక్కడ చూడండి, బిఫోర్ ఫస్ట్ డే వచ్చేటప్పుడు ఎట్లా ఫోటో ఉందో ప్రజెంట్ ఇప్పుడు ఎలా ఉందో ఒక ఫోటో చూడండి. సో లైఫ్ స్టైల్ అనేది బాగా చేంజ్ అయిందా లేదా ఈ 2 ఫొటోస్ని చూస్తూ ఉంటే? అప్పుడు బిఫోర్ మాట్లాడే వాళ్ళకి కూడా కాదు, బిఫోర్ షై, టోటల్ షై అంటే షై అన్నమాట తను. సో మాట్లాడాలంటే కూడా ఈ అబ్బాయికి అసలు మాటలు వచ్చారా అనేది కూడా ఆలోచించేవారు. సో ఇప్పుడు ఎవరైనా వచ్చేదాన్ని క్వశ్చన్ అడిగితే దాన్ని ఫుల్గా తను క్లారిఫై ఇచ్చి పంపిస్తాడు. సో టోటల్గా లైఫ్ అనేది మంది చాలా బాగా మారే అవకాశం ఉంది ఇక్కడ. తను దాన్ని యూటిలైజ్ చేసుకున్నాడు. సో మీరే గమనించండి, ఈ ఫోటో బాగుందా, ఈ ఫోటో బాగుందా, సో ఇంత చేంజెస్ ఉందన్నమాట. సో ఇప్పుడు నువ్వు సూట్ వేసుకొని ఇప్పుడు వస్తావు కదా, నీకేమనిపిస్తుంది సూట్ వేసుకొని రెడీ అయ్యేటప్పుడు? ఇంట్లో సూట్ వేసుకొని రెడీ అయినప్పుడు ఫస్ట్ లోపల నుంచి అన్నీ సూపర్గా రెడీ అయ్యాయి. సో నెక్స్ట్ నేను వెళ్తున్న ఎన్విరాన్మెంట్ కానీ నేను మీట్ అవుతున్న కమ్యూనిటీ కానీ అన్నీ హై ప్రొఫైల్ వాళ్ళతో ఉన్నప్పుడు ఇంకా మన ఆర్గన్స్ ఎలా అయితే హై ప్రొఫైల్లో ఉండే ఎనర్జెటిక్గా ఉన్నాయో సో మనుషులు కూడా అలా ఉన్నప్పుడు మనం కూడా హై ప్రొఫైల్గా ఉండాలి. సో హై ప్రొఫైల్ అంటే ఇక్కడ వెల్నెస్ హెల్త్ గురించి ఎవరైతే కోచింగ్ అనేది బెటర్ చేస్తారో ఆ కమ్యూనిటీతో మేము ఉంటాం అన్నమాట. సో ఎందుకంటే ఏ కమ్యూనిటీతో మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తామో మనకి ఆ హ్యాబిట్స్ అనేది ఆ నాలెడ్జ్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం స్కూల్కి వెళ్ళాలంటే ఎలా అయితే యూనిఫామ్ కంపల్సరీగా ఉండాలో, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఎలా అయితే టక్ ఇన్ చేసుకొని వెళ్ళాలో, ఎలా అయితే ఒక డాక్టర్ ఖచ్చితంగా డాక్టర్ కోట్ వేసుకోవాలో, సో అలా యాజ్ ఎ వెల్నెస్ కోచ్లా మన డిగ్నిటీ కానీ మన పర్సనాలిటీ కానీ సో ఇలాంటివన్నీ నేర్పించినప్పుడు ఓకే సో మనం ఇలా ఇప్పుడు నేను బయట చూస్తూ ఉంటాను ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఒక పెళ్ళికి కానీ లేదంటే ఎప్పుడో ఒక ఫంక్షన్కి ఒక సూట్ కొని ఉంటారు, అది మళ్ళీ వేసుకోవాలంటే కొన్ని సందర్భాలు వాళ్ళు ఎత్తుక్కోవాలి. లేదంటే ఇప్పుడు మనమే చూడండి, ఒక సూట్ కొనుక్కుంటే మీ పెళ్ళప్పుడు కొనుంటారు, ఇంకెన్ని సంవత్సరాలైనా అది ఆ కబోర్డ్లోనే ఉండాలి, మళ్ళీ బయటికి రాదు. సో ఇక్కడికి వచ్చాక ఎవ్రీ మంత్ ఒక సూట్ వేసుకోవడం కానీ ఎవ్రీ మంత్ రికగ్నైజేషన్స్ కానీ ఫొటోస్ కానీ సో బయట నాకు తెలియని వాళ్ళు కూడా నన్ను గుర్తుపట్టి ఫొటోస్ తీసుకోవడం కానీ ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు సెలబ్రిటీ లెవెల్ అంటారు కదా, అలా కాకపోయినా అంటే మనం మాట్లాడే మాటలు కానీ మనం ఇచ్చే హెల్త్ కానీ ఒక నలుగురికి ఉపయోగపడి వాళ్ళ లైఫ్లో ఏదో చిన్నది మారినప్పుడు వాళ్ళు మనల్ని విష్ చేస్తారు కదా, ఆ సంతోషం కానీ వాళ్ళ కళ్ళల్లో అభిమానం కానీ అది కానీ సోల్ అనేది హ్యాపీగా ఉన్నప్పుడు మనం చేస్తున్నది కరెక్ట్, మనం చేస్తుంది మంచిది అనేది ఒక కాన్ఫిడెంట్ ఇస్తుంది, ఒక హోప్ ఇస్తుంది, అదొక ఎంకరేజ్మెంట్ లాగా అదొక మోటివేషన్ లాగా అది ఇన్స్పైర్ చేస్తుంది పర్సన్ టు పర్సన్ చూసినప్పుడు కానీ. అలాంటి టోటల్గా 15 kgs తగ్గి సో స్కిన్ బెటర్ చేసుకొని నాలెడ్జ్ పెంచుకొని సో నువ్వు కొందరికి హెల్ప్ చేస్తున్నావు. సో ఓవరాల్గా మన ఎక్స్పీరియన్స్ ఇదన్నమాట. సో దీంతో పాటు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా? సో ఏం లేదు,
బిఫోర్ మన యంగ్స్టర్స్ ఎలా అయితే ఫుడ్ని పండించుకొని తింటూ ఉన్నారో అలా అయితే మన ఇలాంటి లైఫ్ స్టైల్లో మనం చేసుకోలేము. మనకు ఉండే పనులను కానీ, మనం ఉండే బిజీ లైఫ్ కానీ, ఇవేవి మనం ఎంత ట్రై చేసినా మహా అయితే ఒక వారమో ఒక నెలో కానీ లైఫ్ లాంగ్ మనం ఉండలేము. సో స్మార్ట్ వర్క్ ఎలా అయితే మనం చేస్తున్నామో, బిఫోర్ మొబైల్స్ లేవు, లెటర్స్ రాస్తున్నారు, ఇప్పుడు చిన్న మెసేజ్ కాల్ చేయొచ్చు. సో ఇలా స్మార్ట్ ఫుడ్ కూడా మనం ఎందుకు వెళ్ళకూడదు? సో స్మార్ట్ అంటే జంక్ కాకుండా, పిజ్జా బర్గర్ కాకుండా, సో ఇవి తినాల్సిన టైప్లో ఇది తినాలి. సో ఎర్లీ మార్నింగ్ మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ కానీ ఇవి వాడాల్సినప్పుడు ఇవి వాడాలి. సో ఎన్నో ట్రై చేసి ఉంటారు మెడిసిన్స్ కానీ ఇవి కానీ. సో మంచి భోజనాన్ని మనం ఎందుకు ట్రై చేయకూడదు, ఎందుకు మనం దీంట్లో స్టార్ట్ కాకూడదు అనేది ఒకసారి ఆలోచించి మీరు ఒకసారి ట్రయల్ కానీ లేదంటే జస్ట్ చూడండి ఒక 1 వీక్ వరకు. మీ ఆర్గాన్సే మీకు రిజల్ట్ ఇస్తుంది, మీ ఆర్గాన్సే మీకు ఆన్సర్ చెప్తాయి. సో ఆఫ్టర్ దట్ అవేం మీకు ఆన్సర్ ఇచ్చాయో దాన్ని బట్టి మీరు ముందుకెళ్ళచ్చు. అంటే ఓవరాల్గా అసలు ఏంది ఇది వెల్నెస్ సెంటర్ ఏమనేసి మీరు కన్ఫ్యూజన్లో ఉంటే ఒకసారి నాకు కమెంట్ చేయండి. సో లేదంటే నేను ఇక్కడ నా సైట్ది మీకు లింక్ అనేది షేర్ చేస్తాను. డైరెక్ట్గా నా వాట్సాప్లో వచ్చి మీరు సో అవైలబుల్ డైరెక్ట్గా మీరు సైట్లోకి వచ్చి క్వశ్చన్స్ ఏమైనా అడగచ్చు. సో ఎలా సర్వీస్ ఉంటుంది ఏమనేసి కూడా హ్యాపీగా మీరు సో డీటెయిల్స్గా తెలుసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు కూడా ఈ మారి చేంజ్ అయ్యి సో బెటర్ లైఫ్ అవుదాం అనుకుంటే సో డెఫినెట్గా సో ఇక్కడ పాసిబుల్ ఉంది. సో ఖచ్చితంగా మేము హెల్ప్ చేసేదానికి రెడీగా ఉన్నాం. జస్ట్ మీరు ఒక 1 స్టెప్ ముందేసి సో మీరు అడగండి, ఓకేనా? సో ఈ వీడియో ఎలా అనిపించింది? సో దీంట్లో మీకు ఇంకా దేని గురించి అయినా డిస్కస్ చేస్తే బాగుంటుంది అలా అని మీరు అనుకుంటుంటే ఖచ్చితంగా మీరు కమెంట్ చేయండి. సో నెక్స్ట్ టైం అనేది మేము దీన్ని కవర్ చేసేదానికి ట్రై చేస్తాం. ఇంకొంచెం బెటర్ క్వాలిటీతో మేము ఈ వీడియో అప్లోడ్ చేసేదానికి ట్రై చేస్తాం. సో ఇంకొంచెం అనేది క్వాలిటీ అంటే సో బెటర్ క్వశ్చన్స్ అనేది సో మీకు అందించేదానికి ట్రై చేస్తాం. సో ఖచ్చితంగా కమెంట్ చేయండి, ఓకేనా? సో థ్యాంక్ యూ.